మరి మీరు తెలుగులో కూడా పాడారు, తెలుగులో కూడా మీకు ఇది ఉంది కదా, ఓన్లీ తమిళ వరకే చేసి ఆపేశారు సినిమాలు? తెలుగు అంటే భయం అండి, ఇంకేం లేదు. ఎందుకు సార్? ఏంటంటే నాకు మేము అందరం ఒక జనరేషన్ కలిసి అలా పెరిగాం సినిమాలో. అంటే వీఆర్ నాట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీథింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ కానివ్వండి, విజయ్ కానివ్వండి, మేమందరం ఆల్మోస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక 2 years 3 years డిఫరెన్స్లో వి ఆల్ కేమ్ అప్. సో అందరికీ ఒకళ్ళకి పరిచయం ఉన్నది. ఒక రెస్పెక్ట్ఫుల్ ఐడెంటిఫికేషన్, నేనంటే ఎవరో అందరికీ తెలుసు, అలాగనమాట. వెంకట్ ప్రభు మేమందరం. ఇక్కడ ఐ హ్యావ్ టు రీఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఐ కుడెంట్ హ్యావ్ డన్ ద ఫిల్మ్. ఆయన ఎవరికైనా ఫోన్ చేసి మా వాడు సినిమా చేస్తున్నాడు, మీరు డేట్లు ఇవ్వండి అట్లా అడిగే, అక్కడ ఐ డెంట్ హ్యావ్ టు డూ దట్. నాకు ఐ హ్యాడ్ నా క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్ రెండో సినిమాకి ఇట్ హ్యాడ్ అ బ్యానర్. వర్షంతో మழைతో ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్ అనమాట. అక్కడ కూడా వర్షం, అక్కడ కూడా పెద్ద హిట్. ఓకే నాట్ దట్ గ్రేట్, బట్ ఇట్ డిడ్ ఫైన్. బట్ చెన్నై 28తో ఇంకా వీ వర్ లైక్ I have arrived in the industry అనమాట యాజ్ అ ప్రొడ్యూసర్. అందరికీ తెలిసింది. సో నాకు ఐ కెన్ గో టు ఎనీబడి అండ్ హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ దమ్. ఇలా ప్లాన్ చేస్తున్నాను, మీరు డేట్లు ఇవ్వాలి, అండ్ దే యూస్ టు రెసిప్రొకేట్. ఇక్కడ అది నాకు ఒక భయం వేస్తుంది, అది కుదరదేమోనని. అక్కడ నేను నాన్నగారి ఎప్పుడు తీసుకోలేదు ఆయన హెల్ప్. ఐ కుడ్ గో డైరెక్ట్లీ టు కమల్ గారు అండ్ టాక్. రజనీ గారు వర్షం మഴై సినిమా అయిన తర్వాత శ్రియా గురించి నాకు ఫోన్ చేసేవాళ్ళు, రజనీ గారు కానీ కమల్ గారు. యాక్చువల్లీ గాట్ కాల్. కమల్ గారు నాకు ఫోన్ చేయడండి, సార్ చెప్పండి సార్, శ్రియా అక్కడ అంతా ఓకేనా, బాగా చేస్తున్నదా, యూ థింక్ దట్ ఐ కెన్ కాస్ట్ హర్ ఇన్ ద ఫిల్మ్? సార్ తప్పకుండా సార్, మీకు నంబర్ కావాలంటే నేను పంపిస్తాను. ఇట్లా రవి కిషోర్ గారు మేనేజ్ అప్పుడు. సో ఐ యూస్ టు గివ్ ఆయన నంబర్ ఇచ్చి మాట్లాడండి సార్ అని చెప్పి. శ్రవంతి గారు శ్రేయాకి అప్పుడు మేనేజ్ చేసేవారు డేట్స్ అవన్నీ. ఇక్కడ తెలుగులో తమిళ్లో, బికాస్ ఐ ఇంట్రడ్యూస్డ్ శ్రేయా యాజ్ అ లీడ్ హీరోయిన్ ఇన్ తెలుగు, తమిళ్. ఇక్కడ ఆల్రెడీ ఒక సినిమా చేశారు ఆవిడ. సో అక్కడ కొంచెం ఒక పాపులారిటీ ఉందన్నమాట. ఐ డోంట్ నీడ్ డాడ్స్ హెల్ప్ ఎక్సెప్ట్ ఫైనాన్షియలీ. ఫైనాన్షియల్గా అయితే ఖచ్చితంగా అది, ఎందుకంటే మనం సంపాదించింది పిల్లలకే, వాళ్ళు బాగుపడడానికి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టాలని గౌరవిస్తాం కాబట్టి సార్.